వైఎస్ఆర్ బిడ్డగా 4 అడుగులు ముందుకి. పేదల సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమం, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగం ఇలా ఎంతో మంది చేస్తున్నారన్నారు. ఆయన ఒక అడుగు వేస్తే వైఎస్ఆర్ బిడ్డగా తాను 4 అడుగులు ముందుకు వేస్తానని సీఎం జగన్ మరోసారి వేదిక సాక్షిగా ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం 95% మేనిఫెస్టో హామీలను ఇప్పటికే నెరవేర్చామని, దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మరింత మంచి చేస్తామని మాటిచ్చారు. ఒక గాంధీ గారైనా కానీ, ఒక అంబేద్కర్ గారైనా కానీ, ఒక పూలే అయినా కూడా, లేదా ఒక జగ్జీవన్ రామ్ అయినా సరే, లేదా ఒక మౌలానా ఆజాద్, ఒక అల్లూరి, ఒక ప్రకాశం, లేదా ఒక మహానేత వైఎస్ఆర్ గారు, వీరిని కలకాలం కూడా తలుచుకుంటానే ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు మాత్రం ఎప్పటికీ కూడా మరణం ఉండదు అన్నది అంతే వాస్తవం. వికట కవి పదం ఉచ్చారణలా ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో వచ్చిన కొత్త భిక్షగాల ధోరణి. డొంక తిరుగుడు లేకుండా అడిగిన వాటికి మాత్రమే సూటిగా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఉందా వైసీపీ పిచ్చ గ్రామ సింహాలకు? వాటికి నాయకత్వం వహించే తానోస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఈ గ్రామ సింహాలు ఒకటి 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 వస్తూ ఈరోజు కొన్ని పిచ్చి సునకాలు మురిగాయి, రేపు ఇంకొన్ని పిచ్చి సునకాలు మురుగుతూ ఉంటాయి. నాకు ఒకటి అర్థం కావట్లేదు, మా అధినేత ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా, ఏదైనా మంచి పని ప్రజల శ్రేయస్సు కోసం తలపెట్టినా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా మీ తానోస్కి నిద్ర పట్టదనుకుంటా. ఒక తాడు పట్టుకొని హే 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 అని మీ దగ్గర మొరిగించేదాకా మీ తానోస్కి అలియా సిబిఐ దత్తపుత్రుడికి జగన్ రెడ్డికి అస్సలు నిద్ర పట్టదు కదా. అదేం సునకానందమో నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం దాదాపు ఇంకా పూర్తి అవ్వక ముందే లైన్ లో నేను ఫస్ట్ నేను ఫస్ట్ నేను ఫస్ట్ అని ఈ సునకాలన్నీ వచ్చేస్తాయి. వాడెవడో ఇంకొకడు అంటాడు, జనసేన దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందా, దమ్ముందా అని అడుగుతాడు. మేము ఎలా పోటీ చేస్తామో, ఎక్కడ పోటీ చేస్తామో, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో అనేది మా పార్టీ అంతర్గత నిర్ణయం. ఎన్నికల దాకా వెయిట్ చేయలేవా? అంత షుగరా నీకు? ఇంకొకడు ప్యాకేజ్ 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 అని మురుగుతూనే ఉంటారు. మేము లక్షల సార్లు మా స్థానిక నాయకులు, మా నాయకులందరూ, జన సైనికులు ఇంక్లూడింగ్ వీర మహిళలు ఎన్నోసార్లు చెప్పాం, మీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, ఇంకొకటి వగేరాలు ఉంటే ప్రూఫ్స్ తో రండి. ఎక్కడ ప్రూఫ్స్, ఎక్కడ ఎన్నిసార్లు మొరుగుతారు? చెప్పిందే ఏదైనా ఉంటే చెప్పేగా ఇందాకే, దమ్ము, ధైర్యం, సిగ్గు ఇంకా ఉంటే ప్రూఫ్స్ తో రండి. అప్పుడు మాట్లాడతాం కూర్చొని. లైవ్ లో డిబేట్ కి రండి, దమ్ముంటే మాట్లాడతాం కూర్చొని ప్రూఫ్స్ ఎత్తుకొని. ఇంకొకడు మళ్ళీ పాత చింతకాయ పచ్చడిలాగా అదే మాటలు, పెళ్లిళ్ళు. మీకు మంత్రి పదవులు ఇచ్చింది, మీ తానోస్ సీఎం అయింది, ఎమ్మెల్యేలుగా ఉండేది, మీ మహిళా నాయకులు ఉన్న వాళ్ళందరూ మీరు మాట్లాడాల్సిన విషయాలు, ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాల్సిన విషయాలు, మీరు చెప్పాల్సినవి, మీరు చెయ్యాల్సిన బాధ్యతలు. పోలవరం గురించి అడిగితే పెళ్లిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజ్. రాజధాని గురించి అడిగితే పెళ్లిళ్ళు, సిబిఎన్ దత్తపుత్రుడు, ప్యాకేజ్. సన్న బియ్యం ఎక్కడా అని అడిగితే పెళ్లిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజ్. మద్యపాన నిషేధం ఎక్కడా అని అడిగితే పెళ్లిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజ్. 45 సంవత్సరాలకు పెన్షన్ అన్నావు కదనా అని అడిగితే
పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితం అన్నావు కదయ్యా అని అడిగితే పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. విదేశీ విద్య అన్నావు కదా అని అడిగితే పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. దుల్హాన్ పథకం కింద ₹1,00,000 ఇస్తానన్నావు కదయ్యా అని అడిగితే పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. చనిపోయిన కౌలు రైతులకు 7 లక్షలు ఇస్తానన్నావు కదయ్యా భరోసా, కౌలు రైతు భరోసా కింద, రైతు భరోసా కింద అని అడిగితే అక్కడ కూడా పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. ప్రెస్ మీట్లు. ఇంటింటికి ఉద్యోగం అన్నావు, ఎక్కడయ్యా అని అడిగితే పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అడిగితే పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. ఏ సమస్య అయినా 72 గంటల్లో పరిష్కారం అన్నాం, దానికి కూడా ఇదే పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. సిపిఎస్ రద్దన్నావు కదా అని అడిగితే దానికి కూడా పెళ్లిళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్. ఇంకా ఎన్నెన్నో ఇన్ని పెండింగ్లకు సమాధానం ఒకటే. మన తానోస్ జగన్ రెడ్డి అలియాస్ సిబిఐ దత్తపుత్రుడు అలియాస్ చెంచల్గూడ షటిల్ టీం వీళ్ళందరి దగ్గర నుంచి అండ్ వాళ్ళ చెంచాస్ దగ్గర నుంచి, మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మహిళా నాయకుల దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒక్కటే, ప్యాకేజీలు. ఇంకొకడు అంటాడు పరిటాల రవిని గుండు కొట్టాడు కళ్యాణ్ గారిని అంటాడు. రేపు థానోస్ బ్లేడ్ బ్యాచ్లారా ఒకసారి పరిటాల సునీత గారు చెప్పిన స్టేట్మెంట్స్ ని వెనకెళ్ళి చూడండి. ఒక్కటే మాట, చెప్పిందే చెప్పి ప్రజా సమస్యల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి ఎన్నుకోబడిన మిమ్మల్ని మీరు మాట్లాడాల్సిన మాటలు ప్రజల కోసం ఏదైనా పనికొచ్చే పని చేయంట్రా అంటే పవన్ కళ్యాణ్ గారిని 24 గంటలు పవన్ కళ్యాణ్ గారి పైన తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ పప్పం గడుపుకుంటున్నా మీరు, మీ బ్లేడ్ బ్యాచ్ ముఖాలు. జనసేన పార్టీది ఒక్కటే ఒక లక్ష్యం, వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ఇదే మా జనసేన ఎన్నికల వ్యూహం. మళ్ళీ చెప్తున్నాం, ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. మీకేదన్నా ఉంటే, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ప్యాకేజ్ మొరగడం కాదు, డిబేటింగ్కి రండి, లైవ్ డిబేటింగ్కి రండి, మేమంతా సిద్ధం. మీరు ఏది మాట్లాడాలన్నా ప్రూఫ్స్తో మాట్లాడండి. గాలి మాటలు, మీ అన్న గాల్లో వచ్చి గాల్లో పోయేలా గాలి మాటలు మాట్లాడద్దండి. జై జనసేన, జై హింద్. టీడీపీ బండారు సత్యనారాయణ ఏకిపారేసిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు. పెందుర్తిలో ప్రతిపక్షం దిగజారిపోయింది. మరికొన్ని రోజుల్లో మొగుడు పెళ్లాల గొడవను కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే అదీప్ రాజు గారికే సంబంధం అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే రండి, 2014 ఎన్నికల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, 2019 ఎన్నికల్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోలపై చర్చిద్దాం. మీరు ఎన్ని హామీలు నెరవేర్చారు, మేము ఎన్ని హామీలు నెరవేర్చామో చర్చిద్దాం రండి. మీరు ఎన్ని పాఠశాలను అభివృద్ధి చేశారో, మేము ఎన్ని అభివృద్ధి చేశామో చూద్దాం. మొగుడు పిల్లలు కొట్టుకున్న అదీప్ రాజే కారణం అని చెప్పేటువంటి పరిస్థితులు కూడా వస్తారు. ఎవరో ఎక్కడో తగువ పడితే దానికి అదీప్ రాజు, దానికి ఒక దిగజారు రాజు అంటే నేరుగా ఎదుర్కోలేక ఇవాళ రైట్ రండి, 2014 ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 2019 ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఎన్ని హామీలు నెరవేర్చారు, మేము ఎన్ని హామీలు నెరవేర్చాం. మీరు ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశారు, మేము ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేశాం. మీరు ఎన్ని హాస్పిటల్స్ అభివృద్ధి చేశారు, మేము ఎన్ని హాస్పిటల్స్ అభివృద్ధి చేశాం. రైతుల కోసం మీరు ఏం చేశారు, రైతుల కోసం మా ప్రభుత్వం ఏం చేసింది. రండి, అది చేత కాదు. ఎవడన్నా తుమ్మిన అదీప్ రాజే, దగ్గిన అదీప్ రాజే, కింద పడిపోయిన అదీప్ రాజే. ప్రతి దానికి ఒక దిగజారు. అక్కడ గొల్లలపాలెంలో జరిగినటువంటి ఇష్యూ, ఒక కోర్టు ఆర్డర్ పట్టుకొని ఒక వ్యక్తి వచ్చి కోర్టు ఆర్డర్ ద్వారా నాకు రైట్ ఉంది, నేను ఇల్లు కట్టుకుంటానని చెప్పి మొదలు పెడుతుంటే ఆ సోయన్సో ఆయనకు పడలేనటువంటి వాళ్ళు ఎవరో వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి ఇస్తే ఇతనికి బాధ వచ్చింది, కోర్టు ఆర్డర్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను మీకు ఏం అన్యాయం చేశాను, నా బాధ ఏదో నేను పడుతున్నాను, నా పాటలు నేను పడుతున్నాను, నేను ఇల్లే కదా కట్టుకుంటున్నాను, మీరు సహకరించవచ్చు కదా అన్న దగ్గర అతనికి ఆ వర్గానికి, 2 వర్గాలకి మధ్యలో జరిగిన చిన్న గొడవకి సుయి అంటే నాకు కట్ అన్నట్టు, ఎక్కడైనా చిన్న సౌండ్ వస్తే చాలు అన్నట్టు ప్రతిదానికి అదీప్ రాజు అంటే వాళ్ళకి అదీప్ రాజు నామస్మరణ చేయకపోతే వాళ్ళకి ఏమైనా మరి గడవట్లేదు ఏంటో తెలియట్లేదు. కానీ మంచిదే, ప్రజలందరినీ కూడా గమనిస్తున్నారు. ఇవాళ మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, వాళ్ళ కష్టాలు వింటున్నాం.
మేము చేయగలిగిన సాయం మేము ప్రతి ఇంటి దగ్గర కూడా చేస్తున్నాం. ప్రభుత్వ నిధులతో చేస్తున్నాం, అక్కడ అవ్వలేనప్పుడు ఒక్కొక్కసారి సొంత నిధులతో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఏ రోజు ఎవరికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి మాకు లేదు. వాళ్ళు ఎన్ని రకాలుగా చేస్తున్నారో ప్రజలన్నీ కూడా గమనిస్తారు. ముందు అసలు మీ గ్రామంలో పరిస్థితి ఏంటి, ఎందుకు మీ ఊర్లో ఇవాళ పాపం ఎంతో గౌరవం బండారు సత్యనారాయణమూర్తి గారు వాళ్ళ మిస్సెస్ గారిని పెద్ద ఆవిడని కూడా నలుగురిలో పెట్టి కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పరిస్థితికి వచ్చారు అంటే మీ గ్రామంలోనే మీ పరిస్థితి మీ మీద ఎలాగుంది అన్నటువంటిది చూడండి. బయటికి ఏదో మీడియా మీద కమెంట్లు వస్తున్నాయి కదా, సోషల్ మీడియాలో 10 సార్లు కనబడతాం కదా అని చెప్పి మీరు అలా మాట్లాడిన ప్రతిదానికి వాళ్ళు బండారు సత్యనారాయణమూర్తి గారు అంటూ ఒక రకమైనటువంటి గౌరవం ఉండేది సీనియర్ లీడర్గా. కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలే చేస్తున్నాడు కానీ ఎక్కడ కూడా హుందాగా ఒక మంత్రి చేసినటువంటి వ్యక్తిగా అయితే ఆయన మేమైతే పరిగణించలేకపోతున్నాం. థ్యాంక్ యూ. మంత్రి గుడివాడ అమర్నాథ్, నీకు నిజంగా దమ్ముంటే మీ తండ్రి గారి మరణానికి కారణం నీకు పెళ్లి చేసుకోవడానికి పిల్లనిస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని తల్లిదండ్రులు ఎందుకు భయపడ్డారో చెప్పాలి. జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన మహేష్. గుడివాడ అమర్నాథ్ గారు వారి తండ్రి గారు మరణించడానికి గల కారణాన్ని మీరు బయటికి చెప్పగలరా? నీకు దమ్ముంటే చెప్పండి. మీరు మాకు సంస్కారం ఉంది కాబట్టి కొన్ని పదాలని ప్రయోగించట్లా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే గుడివాడ అమర్నాథ్ గారి తండ్రి మరణానికి గల కారణం నువ్వు బయటికి చెప్పు. మీకు పెళ్లి సమయంలో విశాఖపట్నం ఇంటింటికి పోయినా మీకు పిల్లని ఎందుకు ఇయ్యలేదు? మీకు పెళ్లి చేస్తే వాళ్ళ భవిష్యత్ ఏమైద్దని తల్లిదండ్రులు బాధపడిన మాట వాస్తవమా కాదా? దానికి కారణం చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి తర్వాత మాట్లాడదాం. నువ్వు ఈ 2 విషయాల మీద స్పష్టత చెప్పు ముందు. మహిళపై దాడి, బంగారం అపహరణ కేసును ఛేదించిన పోలీసులు. నిన్న భీమిలి మండలం పాతమూలుకుద్దు గ్రామంలో కొయ్య ఈశ్వరమ్మ అనే మహిళపై దాడి చేసి బంగారం అపహరణ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను క్రైమ్ డీసీపీ నాగన్న వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన కొయ్య పద్మ అనే మహిళ సుమారు 15 లక్షల అప్పు ఉండడంతో ఈశ్వరమ్మను బంగారం అడిగింది. ఆమె ఇవ్వకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసి బంగారం అపహరించింది. పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేశారు. మూలకొద్దు గ్రామంలో ఉండే వీళ్ళు ఎక్కడే ఎదురింట్లోనే ఉంటారు. ఈమెకు ఫస్ట్ ఈశ్వరమ్మకు రక్తగాయాలయ్యి ఆమె బయటకు వచ్చి అరచడం వలన అందరూ ఏమైంది అని చూసేటప్పటికీ ఆమెకు బాగా ఇంజురీస్ అయినాయి. ఇక్కడ పెదపైన ఒక ఇంజరీ, దీనిపైన ఒక ఇంజరీ, ఇక్కడ ఈ తలకు ఒక 4-5 ఇంజరీస్ ఈ చాకుతో. అంటే చాకని తర్వాత మనం చూసుకున్నాం. దాని ఇంజరీ ఏం పడిపోతే అది పోలీసుకు కంప్లైంట్ వచ్చేటప్పటికి హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఏమైంది అని ఆమె అడిగితే ఇట్లా ఈ విధంగా జరిగింది అనేటప్పటికి పోలీసులు ఉఠావుతి నాశ. యాక్చువల్గా దీంట్లో పోలీసుల పాత్ర చాలా తొందరగా యాక్షన్ తీసుకున్నారు. వితిన్ ఏ స్పాన్ ఆఫ్ 2 అవర్స్లోనే అక్యూజ్ని అరెస్ట్ చేయడం పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత అక్యూజుడు చాలాసేపు వరకు ఆమె లేడీ డినే చేయాల్సి వచ్చింది. పోలీసు లేడీస్ అంత కానిస్టేబుల్, ఉమెన్ కానిస్టేబుల్ కూర్చోబెట్టేసి చాలాసేపు మాట్లాడిన తర్వాత కన్విన్స్ చేస్తే అప్పుడు ఎట్లా ఏ విధంగా అనేదానికి సాక్ష్యాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఆమె ఎదురుకు ఒక దెబ్బ ఉంది ఇక్కడ. ఈ దెబ్బ ఎట్లా జరిగిందంటే నేను కింద పడ్డా అంటాను. సరే, అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే దీంట్లో మోటివ్ ఏంటంటే ఈ కొయ్య పద్మ అనే ఆమెకు ఆ ఊర్లోనే ఒక 14 to 15 lakhs అప్పు ఉంది. 14 to 15 lakhs అప్పులు ఇచ్చిన వాళ్ళు కొంచెం ప్రెజరైజ్ చేయడం వల్ల డబ్బులు ఈ నెల కొంత కట్టాలి. ఈమె కూడా ఒకప్పుడు ఈ కొయ్య పద్మ అనే ఎవరైతే అక్యూజుడు ఉందో ఆమె గతంలో కూడా మంచి ఫ్యామిలీలో ఉండేది. బాగా బంగారు ఇంగారంతా ఒక 10 to 15 తులాస్ ఉండేటివే. ఈ అప్పులు చేసుకోవడం వలన అప్పుల నుంచి డబ్బులన్నీ అయిపోయినాయి. దాని నుంచి ప్రెజర్స్ పెరిగినాయి. ఈ ఇవ్వాల్సిన వాళ్ళందరూ అడిగినారని చెప్పేసి ఈమెతో స్నేహం ఉండింది. సేమ్ ఒకటే, ఇంటి పేరు కూడా సేమ్ కొయ్య ఈశ్వరమ్మ, కొయ్య పద్మ. మీ దానోస్ రెడ్డికి దమ్ముంటే రమ్మనండి నాగబాబు. సినీ నటుడు, జనసేన నేత నాగబాబు వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఓ వీడియోను విడుదల చేశారు. వైకాపాలు ఉన్న కొంతమంది కేటిగాళ్లకు, జుట్టుపోలిగాళ్లకు, అల్లాటప్ప గోంగూరమ్మలకు
రెండు చిన్న ఛాలెంజ్లు. ముందస్తు ఎన్నికలకు రాకుండా 5 ఏళ్లు పరిపాలించే దమ్ముందా? ఏపీ ప్రభుత్వ పథకాలు, పరిస్థితులపై పవన్తో ఓపెన్ డిబేట్లో మాట్లాడే ధైర్యం మీ దావోస్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. హలో, వైసీపీ పార్టీలో ఉంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 175 సీట్లలో పోటీ చేసే దమ్ముందా? అలాగే దత్తపుత్రుడు అంటూ రకరకాలుగా వాగే వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది కేతిగాళ్లకి, జుట్టుపోలిగాళ్లకి, అలాటప్ప గోంగూరమ్మలకి 2 చిన్న ఛాలెంజెస్, చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. గమనిక, కేతిగాళ్ళు, జుట్టుపోలిగాళ్ళు, అలాటప్ప గోంగూరమ్మలు అన్నానని తప్పుగా ఫీల్ అవ్వకండి. ఈ పాత్రలు మన ఆంధ్ర సాహిత్యంలోని కళారూపాలైన తోలుబొమ్మలాటలోంచి తీసుకున్నవి. వైసీపీ అంటే ఎలాగో తోలుబొమ్మలాట లాంటి పార్టీ కదా. చాలామంది ఎమ్మెల్యేలకి, మంత్రులకి, నాయకులకి వెన్నెముక లేదు కదా, అందుకనే అలా అన్నాను. చిన్న సవరణ, ఈ మాటలు వైసీపీలో ఉండే మంచి నాయకులకి ఒకవేళ ఉంటే వారికి వర్తించవు. నౌ ఈ ఛాలెంజెస్ ఆర్ టాస్క్స్ ఏంటంటే, మీ వైసీపీ ముందస్తు ఎన్నికలకు రాకుండా 5 సంవత్సరాలు పరిపాలించే దమ్ము మీకుందా? మీ నాయకుడితోటి 5 సంవత్సరాల కంటే ముందు ఎన్నికలకు రాము, షెడ్యూల్ ప్రకారం వస్తామని చెప్పించగలరా? ఒకవేళ మీ నాయకుడు చెప్పగలిగే సత్తా, దమ్ము, ధైర్యం ఉందా? టాస్క్ నెంబర్ 2, మీ తానోస్ రెడ్డిని, అదేనండి మీ నాయకుడు, అతని పేరు పలకడం మాకు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మా పేరు పలకడం అతనికి ఇష్టం లేదు కదా. ఈ యొక్క విషయం 2 వైపులా వర్తిస్తుంది. మీ నవరత్నాల థానోస్ని మా నాయకుడు, జేఎస్పీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారితో ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల మీద, ఆయన పరిపాలన మీద, ఇప్పుడున్నటువంటి దారుణమైన పరిస్థితుల మీద ఓపెన్ డిబేట్కి రమ్మని చెప్పి ఒప్పించగలరా? మీరు మీ నాయకుడు ఎంత గొప్పగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నారో మీ నాయకుడు చెప్పమనండి, మీరు చెప్పండి. మీ పాలన ఎంత దారుణంగా ఉందో, ఎంత చెత్తగా ఉందో మా నాయకుడు వాదిస్తాడు. ఈ ఓపెన్ డిబేట్కి మా వైపు నుంచి పవన్ కళ్యాణ్, మీ వైసీపీ నుంచి మీ తానోస్ రెడ్డి గారిని ఒప్పించండి. మేము కూడా మా నాయకుడిని ఒప్పిస్తాం. TV9, TV5. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై తప్పుడు విమర్శలు చేస్తున్న ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ వైఎస్ఆర్సీపీలో ఒక ఐటెంగా మారిపోయాడు. పెద్దల ధర్మశ్రీ గారు కాస్త డ్రామాశ్రీగా మారిపోయారు. పంచులు ప్రాషలు తప్ప పని చేయట్లేదు. ప్రభుత్వ స్థలాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు కడుతున్నారు. వాటి బదులు సులభ కాంప్లెక్స్లు, సబ్ జైలు సరిపోతాయి. ఎందుకంటే వారు మాట్లాడే భాష, చేసే పనులు అలానే ఉన్నాయి కాబట్టి. డాక్టర్ సందీప్ పంచకర్ల. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను, అదేవిధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఒక నినాదాన్ని తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కూడా ఈ ఆంధ్ర థానోస్ జగన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగే పాలెగాళ్లు పవన్ కళ్యాణ్ గారి పైన, జనసేన పార్టీ పైన విషం చెమ్మడం ప్రారంభించారు. మరీ ముఖ్యంగా మా వైజాగ్ జిల్లాకు సంబంధించిన మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, దీంట్లో ముఖ్యంగా అమర్నాథ్ అనే వ్యక్తి, మరి గతంలో నువ్వు టీడీపీ కార్పొరేటర్ గా ఉన్నప్పుడు అమర్నాథ్ చౌదరిగా మారిపోయావు. ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళావో అమర్నాథ్ రెడ్డిగా మారిపోయావు. మరి నువ్వు ఏ కులంలో, కాపు కులంలో పుట్టానని చెప్పుకుంటావు కదా. నువ్వు కాపు కులస్తుల్ని గానీ, కాపు కులాన్ని గానీ కేవలం ఎన్నికల వరకే వాడుకుని వదిలేసే రకాన్ని నువ్వు. పార్టీ మారినప్పుడల్లా కులాన్ని మార్చుకునే బుద్ధి నీది. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? నీకు కేవలం నీకు ఇచ్చింది ఐటీ శాఖ, కానీ నువ్వు ఈ రోజు ఒక ఐటెం గా మారిపోయావు. వైసీపీలో ఒక ఐటెం గా మారిపోయావు. ఎలా అయితే సినిమాల్లో ఐటెం నెంబర్లు, ఐటెం సాంగ్లు వస్తాయో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చిడతలు కొడతాం, పవన్ కళ్యాణ్ గారు తిడటానికి మాత్రం పనికొచ్చి ఒక ఐటెం నువ్వు. మరి వైజాగ్ లో ఎన్ని ఇండస్ట్రీల్లో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కనీసం సేఫ్టీ ఆడిట్ అనే ఒక మాట నీ నోట్ల నుంచి వచ్చిందా? ఇప్పటి వరకు రాలేదు. ఇంకొక వ్యక్తి కరణం ధర్మశ్రీ గారు, మీరు పెద్దలు, కానీ ఈ రోజు ధర్మశ్రీ గారు కాస్త డ్రామాశ్రీగా మారిపోయారు. మీ నోట్లోంచి పంచులు ప్రాసలు తప్ప ప్రజలకి పనికొచ్చేది ఏ విధంగా కూడా జరగట్లేదు. మరి మీ కాన్స్టిట్యున్సీలో జరిగిన అవకతవకల గురించి, ఈ జగన్ ఇళ్ల పథకాల్లో దొంగ కాంట్రాక్టర్ల గురించి మాట్లాడండి మీరు. అది కాకుండా జనసేన పార్టీని దూషిస్తారంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి ఎందుకు ఒక పార్టీ ఆఫీసు, టీడీపీ ఆఫీస్ వాడుకోవచ్చు కదా అంట. మరి వైసీపీ వాళ్ళంతా, వైసీపీ మినిస్టర్లంతా కూడా మీకెందుకు ప్రభుత్వ ఆస్తుల్ని ఈ రోజు 2 ఎకరాలు 3 ఎకరాలు ప్రతి జిల్లాలో మీరు తీసుకున్నారు. మరి మీకంటూ ప్రతి జిల్లాలో ఒక సులభ కాంప్లెక్స్,
ఒక సబ్ జైలు ఉంది కదా, మీ పార్టీలో ఉండేవాళ్ళు అయితే సులభ కాంప్లెక్స్ లో భాష మాట్లాడే వాళ్ళు మాత్రం ఉంటారు, లేకపోతే సబ్ జైల్లో ఉండాల్సిన దొంగలు మాత్రం ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీకు వైసీపీ వాటికి పార్టీ కార్యాలయాలు అవసరం లేదు. అయితే సులభ కాంప్లెక్స్ లో ఉన్నాయి ప్రతి జిల్లాలో, వాడుకోండి. లేకపోతే సబ్ జైల్లో ఉన్నాయి, వాటిలో వాడుకోండి. మీరు ఇంకొకసారి జనసేన పార్టీ గురించి కనుక తప్పుగా మాట్లాడితే ప్రజలు చూస్తూ సహించాలని చెప్పి బలంగా చెప్తున్నాం.